మన తెలంగాణ నిజానికి ఎన్నో కరువు కాటకాలను చూసిందండి. దాంట్లో తోడుగున్నది ఈ పుండికూర. తయారీ విధానం చూద్దాం రండి. ఫ్రెష్ పుండికూరని ఆకులు తెంపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా తెంపుకోవాలి. లేత కొమ్మలను తెంపుకొని కూడా వేసుకోవచ్చు. కొనాకున్నాయి కదా, ఆ కాడలను తెంపి వేసుకుంటాను నేనే కాదు, ఎవరైనా వేసుకోవచ్చు. పుండికూరలో మెయిన్గా పుటకలే టేస్ట్ అని అంటారు పెద్ద మనుషులు. లేత కొమ్మల కొనలను తెంచుకొని అలాగే వేసుకున్నా కూడా చాలా టేస్ట్ వస్తుంది. సో చూడండి, నేను ఇలాగ తెంపేసుకుంటున్నాను. ఇదే విధంగా నేను తీసుకొచ్చిన 6 కట్టలను కూడా ఇదే విధంగానే తెంపుకొని పెట్టుకున్నా చూడండి. అప్పుడు ఇవి చాలా పెద్ద సైజులో కట్టలు కట్టేవాళ్ళు. అది లెక్క చెప్పడానికి వచ్చేది, కానీ ఇప్పుడేంటి ఆ ఒక్క దాంట్లోనే 6 చేస్తున్నారు. చూడండి, దీంట్లో కారానికి సరిపోయేటంత 11 మిరపకాయలు. వీటిలో చాలా కారం ఉంది అసలు. ఇవో 11 వరకు నేను వేసుకుంటున్నాను శుభ్రంగా కడుక్కొని. వాటి తొడిమలు తీసుకొని పుండికూరలు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఈ అటక తీసుకొని అటకలో ఈ పుండికూరని వేసేస్తున్నారు చూడండి. ఈ అటకలో ఉడికిన తర్వాత దాని టేస్ట్ డబుల్ అవుతుంది. సో అందుకని ఎప్పుడు పుండికూర చేసుకున్నా ఈ అటకలో చేసుకోవడానికి ట్రై చేయండి. 1 కప్పు కందిపప్పు, శనగపప్పు, 1/2 కప్పు మినపగుండు, తర్వాత ఇంకో కప్పు గోధుమలు వేసుకుంటున్నాను. అలాగే పసుపు వేసుకుంటున్నాను, ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఒక 20 మినిట్స్ వరకు. స్టవ్ పైన ఉంచుకొని ఒక 20 మినిట్స్ ఖచ్చితంగా ఉడికించాలి. అప్పుడు మాత్రం మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, 20 మినిట్స్ ఉడికిన తర్వాత ఎలా ఉంది. ఇంతకుముందు నేను ఉప్పు తక్కువ వేసుకున్నా, సో అందుకని ఇప్పుడు రుద్దుతున్నా కదా, ఇప్పుడు ఈ టైంలో వేస్తే మంచిగా కలుస్తుందని ఇప్పుడు ఉప్పు వేసుకొని మంచిగా రుద్దుకుంటున్నా. చూడండి, ఉగ్గు తీసుకొని మంచిగా ఒక 5 మినిట్స్ అలా రుబ్బేసుకోండి. చాలా నీట్గా అవుతుంది. అప్పుడు మాత్రమే మంచి టేస్ట్ వస్తుంది. ఎందుకంటే మొత్తం అంతా నలుగుతూనే కదండి టేస్ట్ బయటకు వచ్చేది బాగా. దీంట్లోనే జీలకర్ర వేసుకుంటున్నా. జీలకర్ర పోపులు వేసుకుంటే వేరేలా ఉంటుంది, ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో పుండికూరలో ఇట్లా వేసుకోవడం మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి ఉంచి దాంట్లో ఆయిల్ వేసుకోండి. పోపు పెట్టాలి కదా, పోపు పెడితేనే మంచి టేస్ట్ వస్తుంది. సో అందుకని ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో ఆవాలు ఇంకా జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నా. జీలకర్ర వేసుకొని వీటిని బాగా వేపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నా. పచ్చిమిర్చి వేగిన తర్వాత చూడండి, కరివేపాకు వేసుకొని అది బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. పచ్చివాసన వెళ్ళిపోయిన తర్వాత మన పుండికూరని తీసుకొచ్చి దీంట్లో వేసి కలుపుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ అలా ఉడికితేనే మంచి టేస్ట్ వస్తుంది. మంచిగా కలిపి పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టి ఆ తర్వాత వదిలేయండి, ఏం కాదు, మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే వెల్లుల్లిని ఉడికేటప్పుడు వేయకూడదు. అట్లా వేస్తే దాని టేస్ట్ అనేది పోతుంది, ఆ స్మెల్ అంతా. సో అందుకని ఇప్పుడు ఈ కూర మొత్తం అయిన తర్వాత ఒక 7 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని నేను ఇలా కచ్చపచ్చగా దంచుకొని దాన్ని మన పుండికూరలో కలుపుకుంటున్నాను చూడండి. ఇప్పుడు ఇలా వేసినందుకు చాలా మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఈ విధంగా. ఇంత టేస్టీగా చేసిన ఈ కర్రీ మాత్రం ఇంటర్లుండి ఖచ్చితంగా వేయరు, ఎందుకో అది తెలియదు. కానీ నాకు తెలిసినంత వరకు ఇది అప్పట్లో ఫ్రీగా దొరికేది చేలలో, కాబట్టి ఆ విధంగా అల్లుడు వస్తే కూడా ఇదే వండి పెట్టకుండా ఇంకేదైనా స్పెషల్ చేయాలన్నట్టు మరి ఇంకేంటో. కానీ ఇది మాత్రం ఇంటర్లోకి పెట్టకూడదు, ఖచ్చితంగా పెట్టకుండా ఉండాల్సిందే. ఇప్పటికి కూడా మా సైడ్ ఈ ట్రెండే ఫాలో అవుతున్నాం మేమైతే. అల్లుడు తినాలనుకుంటే ఖచ్చితంగా అమ్మ వండినప్పుడే తినాలి. ఛాన్స్ లేదు కాబట్టి. సరే, ఇంకో మంచి వంటకంతో వస్తానండి. బాయ్.